యొక్క నెల్లూరు జిల్లా నేను పుట్టినటువంటి గడ్డ. ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే విద్యాభ్యాసం చేసుకున్నాను. అన్నీ అయిన నాకు ఇక్కడి నుంచి పోటీ చేయడం అన్నటువంటిది చాలా సంతోషాన్ని ఇచ్చింది. పుట్టిన గడ్డకి సేవ చేసుకునేటటువంటి భాగ్యం కలిగిందన్నటువంటి సంతోషం, బాధ్యత ఇంకా పెరిగింది, ఆ బాధ్యతను నెరవేర్చాలి అన్నటువంటి పట్టుదల కూడా నాలో పెరుగుతూ వస్తూ ఉంది. తప్పకుండా మీ యొక్క అంచనాకి నేను కానీ ప్రసన్న కుమార్ రెడ్డి అన్న ఆల్రెడీ మిమ్మల్ని తృప్తిపరచడం జరిగింది. నేను కూడా మీ అందరికీ కూడా తృప్తికరంగా సేవలు అందిస్తానని నేను సభాముఖంగా నేను తెలియజేసుకుంటాను. ప్రసన్న కుమార్ రెడ్డి అన్న ఫాదర్, తండ్రి గారు 83 నుంచి అంటే తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఇక్కడనే ఈ గడ్డ పైన కోవూరు ప్రాంతంలో, కోవూరు రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ నుంచి అన్రిజర్వ్డ్ అయినప్పటి నుంచి కూడా సేవ చేస్తూ ఉన్నారు. ఈ యొక్క గడ్డకి అంకితమైనారన్నటువంటి విషయాన్ని నిజంగా మనం అందరం కూడా సంతోషించాల్సినటువంటి విషయం. దగదర్తిలో ఇక్కడ నెల్లూరు జిల్లాకి అన్ని వనరులు ఉన్నాయి, అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఇండస్ట్రీస్ ఉన్నాయి, మంచి రోడ్స్ ఉన్నాయి, మంచి నౌకాశ్రయాలు 2 ఉన్నాయి. కానీ లేనటువంటిది విమానాశ్రయం. ఎందుకనో ఈ యొక్క విమానాశ్రయం చాలా కన్స్ట్రక్షన్ అన్నటువంటిది లేట్ అవుతా ఉంది. విమానాశ్రయం కానీ ఉంటే, ఎయిర్ కనెక్టివిటీ కానీ ఉంటే మిగతా ప్రపంచానికి మనం అతి దగ్గర అవుతాం. మనకు సమయం మిగతా ప్రాంతాలకు చేరుకోవాలన్నా, మిగతా దేశాలకు చేరుకోవాలన్నా ఎక్కువ సమయాభావం ఉండదు అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్కి కార్గో విషయంలో ఎంతో తోడ్పడుతుంది, మనకు కనెక్టివిటీ పెరుగుతుంది, ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఈ దగదర్తి దగ్గర ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ని నేను ఈ యొక్క సివిల్ ఏవియేషన్ అంటే విమానయాన శాఖ పార్లమెంటరీ కమిటీకి చైర్మన్గా అధ్యక్షత వహిస్తున్నాను. నాకు ఇది నా సబ్జెక్టే కాబట్టి, నా పరిధిలోకి వస్తుంది కాబట్టి ఇది ప్రయారిటీ మీద టేకప్ చేసి నెల్లూరు జిల్లాకి విమానాశ్రయం వచ్చేలా కృషి చేస్తానని మీ అందరికీ ఇక నెల్లూరు ప్రాంత అభివృద్ధికి ముఖ్యంగా దోహదపడేటటువంటిది నెల్లూరు ఔటర్ రింగ్ రోడ్. ఇన్నర్ రింగ్ రోడ్ పూర్తయింది, అది కూడా ఇప్పుడు కంజెస్టెడ్గా తయారైంది. కాబట్టి ఔటర్ రింగ్ రోడ్ కానీ వచ్చినట్లయితే తప్పకుండా నెల్లూరు అభివృద్ధి అన్నటువంటిది మిగతా రాష్ట్రంలో మనకు అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలు అని అంటే విశాఖపట్నం, తిరుపతి కాబట్టి వాటికి సమాంతరంగా లేకుంటే వాటికన్నా ఇంకా ఎక్కువ అభివృద్ధిని మనం నెల్లూరు జిల్లాను చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఔటర్ రింగ్ రోడ్డు విషయంలో కూడా నేను నితిన్ గడ్కరీ గారితో మాట్లాడి తప్పకుండా ఇది శాంక్షన్ చేయిస్తానని